హలో హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు నేను ఆ, పాలు లేకుండా ఐస్ క్రీమ్ పౌడర్ లేకుండా ఇంట్లోనే మన చేతితో ఎలా ఐస్ క్రీమ్ చేస్తారో చూపిస్తాను. బ్లూ పెటల్స్తోని, బ్లూ శంకు పూలతోని నా దగ్గర ఎప్పుడు పూస్తుంటాయి. వానలు పడుతున్నప్పుడు అయితే ఇంకా చాలా పూసేది. ఇప్పుడు ఈరోజు అయితే 2 పూలు వచ్చినాయి. నేను వాటిని ఇట్లా దీంట్లో వేసి నానబెట్టుకున్నాను కలర్ఫుల్ కోసం. 2 పూలు దొరికినాయి నాకు చెట్టుకు. అవి నీళ్ళల్లో వేస్తే ఇట్లా కలర్ వస్తుంది. టీ కూడా తాగుతున్నారు కదా అందరూ, అంటే నాకు ఐడియా వచ్చింది. ఇది ఒంటికి మంచిది కదా, బ్లూ పూల టీ అని తాగుతుంటారు అందరూ, చెప్తుంటారు, వీడియోలలో కూడా చెప్తారు. నేను కూడా తాగేదాన్ని. కానీ ఈరోజు మాత్రం ఒక ఐస్ క్రీమ్లో వాడుతున్నా, కోకోనట్ మిల్క్ ఐస్ క్రీమ్ విధానం. ఇది 2 కొబ్బరికాయలు తీసుకొని పాలు తీసినాను గ్రైండర్లో వేసి. 2 కొబ్బరికాయల పాలు ఇవి. 2 రోజ్ పూలు, బ్లూ పూలు 2 నానబెట్టుకున్న లిక్విడ్స్ కోసం. బ్లూ ఐస్ క్రీమ్, 1 కప్పు చక్కెర, 1/2 కప్పు కార్న్ఫ్లోర్. ఇక్కడ నీళ్ళు పెట్టినాను. కార్న్ఫ్లోర్ ఎందుకంటే గట్టిగా రానికే, కొంచెం మళ్ళీ ఇది సపోర్ట్ ఉంటుంది కదా దానికి, ఇరిగిపోకుండా మంచిగా సాఫ్ట్గా ఉండడానికే. ఇది కొద్దిగా ఉడుకు నీళ్ళల్లో వేసి ఉడికిచ్చి ఈ ఐస్ క్రీమ్లో కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నా నేను. ఆ పౌడరు నీళ్ళల్లో వేసి ఇంట్లో వేసి కొంచెం ఉడికించుకుందాం, పచ్చి వాసన కొట్టకుండా ఉడికించుకుందాం. ఇక్కడ కొంచెం నీళ్ళు పెట్టిన కార్న్ఫ్లోర్ ఉడికించుకోనికే నీళ్ళతో కలిపి పోసేసి ఉడికించుకుందాం. 1/2 కప్పు కార్న్ఫ్లోర్. ఇది కొద్దిగా ఒక 2 సెకండ్లు ఉడికించుకుంటే పచ్చితనం అనేది పోతుంది అన్నమాట. అందుకని తర్వాత ఇది ఉడికిన తర్వాత గ్రైండర్లో చక్కెర, ఎసెన్స్, ఇంకొకటి మీకు ఎసెన్స్ చెప్పలేదు కదా, ఏది ఉంటే అది ఎసెన్స్ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక ఎసెన్స్ ఉంది నాకు ఇంట్లో, అది వేసుకుంటున్నాను. ఇది ఎసెన్స్ వేసుకుంటున్నాను, కేక్లలో వాడేదే. మంచి సువాసన కోసం. చూడండి, గట్టిగా అయిపోతూనే ఉంటుంది. తొందరగా ఇది ఉడికిపోతుంది, గట్టిగా కూడా అవుతుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. ఇది పొయ్యి మీద పెట్టి ఇట్లా కలపాలి. చూసారా, క్రీమ్ అయిపోయింది, చాలా గట్టిగా అయిపోయింది. సెకండ్లల్లో గట్టిగా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి చూడండి, ఇట్లా అయింది క్రీమీ. ఇప్పుడు మనము చక్కెర గ్రైండర్లో వేసుకుందాము. కొన్ని పాలు, కోకోనట్ మిల్క్, చక్కెర, ఈ బ్లూ పూల వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఈ పూలతో సహా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం మనం, కార్న్ఫ్లవర్ క్రీమీ వేసేసుకొని గ్రైండ్ చేసి ఒక మంచి బాక్స్ తీసుకొని బాక్స్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. దీంట్లో కొంచెం ఎసెన్స్ లైట్గా 2-3 చుక్కలు. చూడండి, గ్రైండ్ చేసిన. ఇప్పుడు బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకుందాం. 24 అవర్స్ కావాలి. వాటర్ ఉంది, కానీ కోకోనట్ మిల్క్తో బాగుంటుంది ఐస్ క్రీమ్. స్టిక్కులు ఉంటే స్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు, స్టిక్ లేకపోతే ఇట్లా బాక్స్లో వేసి మూత పెట్టి పెట్టుకోవచ్చు. మూత ఇట్లా మంచిగా గాలి పోకుంటున్న మూత ఉన్న దాంట్లో పోసి పెట్టుకోవాలి. ఒక 6-7 గంటలు అయినాక మళ్ళీ తీసి ఒకసారి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. మొత్తం గట్టిగా అయినాక చూపిస్తాను నేను. ఓకేనండి, నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి. ఒకటి ఐస్ క్రీమ్ రెసిపీ, ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు. ఇట్లా చేసి పెట్టుకుంటే
చాలా ఇష్టంగా తినొచ్చు మనం కూడా. పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకేనండి. నచ్చితే నా వీడియో ఒక లైక్ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని. తప్పకుండా షేర్ చేయండి నచ్చితే. ఎండాకాలం చాలా ఇష్టంగా వాడుకుంటుంటాము. పిల్లలకు పెట్టొచ్చు, మనం తినొచ్చు, అందరు తినొచ్చు. ఓకేనండి. బాయ్ అండి. బాయ్. లైక్ అండ్ షేర్. ఓకే బాయ్. బ్లూ కోకోనట్ ఐస్ క్రీమ్, ఐస్ పుల్ల ఐస్ క్రీమ్ లాగా వచ్చింది. పర్వాలేదు, బాగానే ఉంది. చూడండి ఇట్లా, పర్వాలేదు, ఇలా వచ్చింది. సూపర్ కదా అండి. అందరు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పెడితే చాలా మంచిగా తింటారు. ఇంకొకటి ఏంటంటే శంకుపూల పెటల్స్ టీ చేసుకొని తాగుతుండ్రు కదా, దాని బదులు చిన్నపిల్లలకి కూడా పెట్టవచ్చు అనమాట. మనం ఇట్లా పెట్టి తినిపించచ్చు. ఐస్ క్రీమ్ అని చెప్పేసి తినేస్తారు. తప్పకుండా అందరు చేసి పెట్టుకోండి. చాలా బాగా వచ్చింది. పువ్వులు ఇంకెక్కువ ఉంటే చాలా వచ్చేది. పువ్వులు నాకు 2 దొరికినాయి, అందుకని కొంచెం ఇంకా బ్లూ కలర్ కూడా వస్తుంది ఎక్కువ పూలు వేస్తే. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పెట్టండి. ఓకే అండి. బాయ్. ఇప్పుడు చాక్లెట్ ఎసెన్స్ కొద్దిగా చాలు. ఇప్పుడు లాస్ట్లో ఇనో పౌడర్ వేయాలి. వేయంగానే ఇందులో గిన్నెలు వేసేసి ఓవెన్లో పెట్టుకోవాలి. వన్ సెకండ్. ఇప్పుడు ఇనో పౌడర్ మొత్తం వేసేస్తున్న ఒక ప్యాకెట్. దానిపైన కొంచెం మిల్క్ ఉబ్బుతుంది. ఇది వేయంగానే కలిపేసుకుంటామే. అది కొంచెం తడి ఉంటే ఎక్కువగా ఉబ్బుతుంటుంది, అందుకని. ఇప్పుడు డబ్బాలు వేసేసుకుందాం.